Orient Spectra, Big TV Global Study Expo 2025. US, UK, Germany, Canada యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. 5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. ఈ ఎక్స్పో అక్టోబర్ 11న బంజారాహిల్స్ లోని హయాత్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. అల్లు అభిమానులకు ఇది గుడ్ న్యూస్. అల్లు వారింట పెళ్లి బాజాలు మోగటానికి రంగం సిద్ధమవుతుంది. అల్లు శిరీష్, అల్లు అర్జున్ తమ్ముడు వివాహ నిశ్చితార్థం అక్టోబర్ 31న జరగబోతోంది. ఇదే విషయాన్ని అల్లు శిరీష్ తన ఎక్స్లో పోస్ట్ చేశాడు. నైనికతో తన నిశ్చితార్థం జరగబోతోంది అనే సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకుంటున్నాను అంటూ అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. తన తాత పుట్టినరోజు రోజున ఈ విషయాన్ని, అంటే అల్లు రామలింగయ్య జయంతి రోజున ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అల్లు శిరీష్ చెప్తున్నాడు. అల్లు శిరీష్ నాన్నమ్మ కూడా రీసెంట్గానే చనిపోయారు. ఆమె అనుకుంటూ ఉండేవారు తన పెళ్లి చూడాలి అని, శిరీష్ పెళ్లి చూడాలి అని ఆమె అనుకుంటూ ఉండేవారు. కానీ ఆమె వదిలి వెళ్ళిపోయారు అనే విషయాన్ని కూడా ఇక్కడ పంచుకున్నాడు. సో ఇప్పుడు తన తాత జయంతి రోజున ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడం సంతోషంగా ఉంది అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ఆమె పేరు నైనిక. నైనికతో ఈ నెల 31వ తారీఖున తాంబూలాలు తీసుకోబోతున్నారు, నిశ్చితార్థాన్ని జరుపుకోబోతున్నారు. ఆ పత్రికను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇన్విటేషన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అల్లు శిరీష్ ఈ ట్వీట్ చేసిన తర్వాత నైనిక ఎవరు అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టారు అల్లు అభిమానులు. మా ప్రతినిధి శ్రీపాల్తో మాట్లాడదాం. శ్రీపాల్, అల్లు అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అల్లు శిరీష్ పోస్ట్ చూసిన తర్వాత. కానీ ఎవరి నైనిక, ఎవరు అల్లు శిరీష్ను కొంగును ముడేసుకోబోతున్నది? అఫీషియల్ గా అల్లు శిరీష్ అయితే ఒక ఇంటివాడు కాబోతున్నట్లయితే కొన్ని రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి కొద్దిసేపటి క్రితమే తన ఎంగేజ్మెంట్ డేట్ అయితే అధికారికంగా ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా, ఎందుకంటే ఎందుకంటే రూమర్స్ కి ఈ రోజు నిజం చేశాడు. ఈ రోజు మా తాతగారి అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా నిశ్చితార్థం నైనిక అనే అమ్మాయితో నాకు చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవల మరణించిన మా అమ్మమ్మ నా పెళ్లిని చూడాలని ఎప్పుడు కోరుకునేది. ఆమె మాతో లేకపోయినా మేము కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఆమె పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు. మా కుటుంబాలు మా ప్రేమని ఇంత ఆనందంతో స్వీకరించడం కూడా మాకు అన్నింటినీ శుభసూచకంగా సూచిస్తుందని చెప్పాడు. అయితే ఈ నైనిక అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, చాలా 2 సంవత్సరాల నుంచి పరిచయం అని చెప్పేసి కూడా తన సన్నిహితులు చెప్తున్నారు. దానికి ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం, రీసెంట్ గా వాళ్ళ నాయనమ్మ ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పెళ్లి అనుకుని లేదా ఎంగేజ్మెంట్ అనుకున్నప్పటికీ ఆమె అస్వస్థత, ఎందుకంటే చాలా ఒక 6 నెలలుగా తన అనారోగ్య పరిస్థితి వల్ల, ఎందుకంటే ఈ విషయాన్ని కూడా పెళ్లి డేట్ ని కూడా వాయిదా వేయడం, లేకపోతే ఎంగేజ్మెంట్ వాయిదా వేయడము. కానీ ఇప్పుడు ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి అక్టోబర్ 1 వాళ్ళ తాతగారి రోజు అయినప్పటికీ ఈ రోజు అయితే అధికారికంగా అల్లు శిరీష్ గారు అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎందుకంటే ప్రకటించడం జరిగింది. రైట్, అంటే భార్య తరపు అల్లు అర్జున్ భార్య తరపు బంధువుల నైనిక అంటే చాలా వరకు అంటే అధికారికంగా అయితే ఖచ్చితంగా తెలియదు. కాకపోతే అల్లు ఆమె భార్య తరపునే, అంటే నైనిక ఒక రెడ్డి సంబంధం అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరు ధృవీకరించలేదు. ఆ ధృవీకరించినప్పటికీ ఖచ్చితంగా తన సన్నిహితులు అయితే ఈ నైనిక రెడ్డి కావచ్చు, ఇంకా వేరే పేరు కావచ్చు అని కూడా చెప్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలింది. వాళ్ళు అధికారికంగా చెప్పినప్పటికీ కానీ కొంతమంది అయితే ఇంటర్నెట్ లోనైతే ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. నైనిక రెడ్డి తనతో గత కొంతకాలంగా ఉంది, ప్లస్ మన అల్లు అర్జున్ గారి భార్య అయినటువంటి తనతో స్నేహారెడ్డి గారి చుట్టాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. రైట్ శ్రీపాల్, అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 31వ తారీఖున అల్లు శిరీష్ నిశ్చితార్థం జరగబోతోంది నైనికతో. నైనిక అల్లు శిరీష్కి సంబంధించి కొంతకాలంగా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని ధృవీకరించలేదు. ఇప్పుడు అల్లు శిరీష్ ధృవీకరించాడు, ఎక్స్లో పోస్ట్ చేశాడు. అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాము నైనికతో
అని తను పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈరోజు అల్లు రామలింగయ్య జయంతి రోజున తన తాత జయంతి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ అల్లు శిరీష్ చేసిన పోస్ట్ని కూడా మీరు ఎక్స్లో చూడొచ్చు. సో మీ రియాక్షన్ ఏంటి? అల్లు వారింట మోగబోతున్న ఈ పెళ్లి బాజాల గురించి, నిశ్చితార్థ వేడుకల గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.